FLN ట్రైనింగ్ కోర్స్ జ్ఞానప్రకాష్ మాడ్యూల్ 1 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మెదడులోని కణాలను ఏమంటారు? మనకు తెలుసు, న్యూరాన్స్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన ప్రతిపాదనను గుర్తించండి. అంటే కనుక మనకు మెదడులోని ప్రతి గోళార్థంలో 4 లోబ్స్ ఉంటాయి. తర్వాత థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, మెదడు అభివృద్ధి బిడ్డ జన్మించిన తర్వాత మొదలవుతుంది. ఈ ప్రతిపాదన సరైనదా కాదా అని చూసినట్లయితే, మెదడు అభివృద్ధి అనేది బిడ్డ జన్మించక ముందు నుంచే ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చేసి, ప్రారంభ సంవత్సరాలలో మెదడు అభివృద్ధి వేగంగా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మెదడులో న్యూరాన్ల మధ్య ఏర్పడే కలయికల సంఖ్య పెరగడం వలన మరి మెదడు యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే, ప్రారంభ సంవత్సరాలలో ఏర్పడిన న్యూరాన్ల కలయికలు ఎక్కువగా ఉపయోగించినప్పుడు అవి నశించిపోతుంటాయి. ఇలా జరగడాన్ని ఏమంటారంటే ప్రూనింగ్ అని అంటారు. మెదడులోని ఏ లోబ్స్ స్పర్శాభావనలకు దోహదపడతాయి? మనకు తెలుసు, మెదడులో 4 లోబ్స్ ఉంటాయని. అందులో వచ్చేసి స్పర్శాభావం సంబంధించినది పారటైల్ లోబ్స్. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన ప్రతిపాదనను గుర్తించండి. అంటే పిల్లల ప్రారంభ సంవత్సరాలలో న్యూరాన్ల కలయికలు సరిగ్గా ఉపయోగించబడని ఎడల అవి క్రియారహితంగా మారిపోతాయి. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది పిల్లల మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపదు అన్నట్లయితే కనుక 6 గంటలకు పైగా టీవీని చూడడంలో ఎటువంటి ప్రభావము అది చూపించదు. మీనా ప్రతిరోజు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత సమయమంతా ఒంటరిగానే గడుపుతుంది. తనకు స్నేహితులు ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితి దేనికి దారి తీయవచ్చు అని మనం గమనించినట్లయితే, తోటి పిల్లలతో సామాజిక అనుబంధం లేకపోవడం మెదడు అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ప్రతిపాదనను గుర్తించండి. అనువంశికత మరియు పరిసరాలు పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపే అనుభవాలను గుర్తించండి. అంటే కనుక మనకు పైన చెప్పినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇదంతా క్విజ్ పూర్తయిన తర్వాత మనకు సమ్మరీలో మనం రాసినటువంటి క్విజ్ను మనము చూసుకోవడం